చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగారుపాలెం మండలం రాగిమానుపెంట పంచాయతీ పాలెం తోపు గ్రామంలో ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతి చెందారు. పాలెం తోపు గ్రామానికి చెందిన లోకేష్, దేవి దంపతుల కుమార్తె సత్య, అదే గ్రామానికి చెందిన పవన్, జ్యోతి దంపతుల కుమారుడు లోహిత్ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటి పక్కన ఉన్న పాలెం తోపు చెరువు దగ్గర ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. చిన్నారులు ఎంతకీ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి చెరువు ప్రాంతంలో గాలించారు. ఈ క్రమంలో వారిద్దరూ చెరువులో విగత జీవులుగా తేలడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే వారిని బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో పాలెం తోపు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించడంతో ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయనేసి చెప్పుకోవచ్చు. బంగారుపాలెం మండలం రాగిమానుపెంట పంచాయతీ పాలెం తోపు గ్రామానికి చెందిన లోకేష్, దేవిల కుమార్తె, ఆమెకి వయసు 12 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన పవన్, జ్యోతి కుమారుడు లోహిత్ వయసు 8 సంవత్సరాలు. వీరిద్దరు కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్లి ఆడుకునే సమయంలో కాలు జారి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి నీరు ఎక్కువ ఉండడంతో ఆ చెరువులో ఉపాధి హామీ పథకం కోసం అప్పటికే కొద్దిగా పూడిక తీత పనులన్నీ చేశారు. లోతు ఎక్కువ ఉండడంతో పిల్లలు కూడా ఒక్కసారిగా పడి లోపలికి మునిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఎంతసేపటికి పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల కూడా గాలించి చెరువులో క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పటికే విగతకు జీవులుగా పడి ఉన్నారని చెప్పేసి కూడా గమనించారు. వెంటనే వారిని తీసుకొని హాస్పిటల్కి, బంగారుపాలెం హాస్పిటల్ దగ్గర తీసుకుంటే వైద్యులు వాళ్ళకి పరీక్షలు చేసి అప్పటికే వాళ్ళు చనిపోయారని చెప్పేసి కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చూసుకుంటే ఈ వేసవి సెలవుల వల్ల పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి, చెరువుల దగ్గర, కుంటల దగ్గర కూడా పంపించకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మొత్తం మీద ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో పాలెం తోపు మండలంలో గ్రామంలో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం అనేసి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వినోద్. పాలెం తోపు చెరువు